దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలు, ఒక వాక్య భాగాన్ని చదువుకుని ఉపదేశాన్ని కొనసాగించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవాది దేవునికి సర్వోన్నతమైన స్థలములో మహిమ, భూమి మీద ఉన్న మనుషులకు సమాధానం కలుగునుగా కానీ ఒక దీవెన వచనం. ఇక్కడ ఒక పాయింట్ పట్టుకోవాలి. ఎవరికి? ఆయనకి ఇష్టలకు. ఎవరికి దొరుకుతుంది సమాధానం, నెమ్మది? ఏం చెప్తుంది వాక్యం? ఆయనకి ఇష్టలకు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అంతటి ఆహ్లాదకరమైన పరిస్థితిలో ఉన్నారా? ఉంటే మంచిదే. కానీ ఆయనకి ఇష్టలుగా ఉన్నారో లేదో. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెమ్మది లేదు, సమాధానం లేదు. కానీ ప్రభువు మాట ఆయనకిష్టులైన మనుషులకు దొరుకుతుంది. హల్లెలూయా. ఆయనకిష్టులు ఎవరో? కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఎవరంట ఇష్టలైనకి? భక్తులు. మరి మనం భక్తి చేస్తున్నామా లేదా అనేది ప్రశ్న. ఆ భక్తిలో ఉండే లక్షణాలు 2-3 చెప్తాను మీకు. ఎందుకంటే లోకానికి ఇష్టడుగా ఉన్నంత మాత్రాన నీ దగ్గర దొబ్బు తినేసేవాడే తప్ప నీకు ఎట్టుడి ఉండడు. ఆయనకి ఇష్టముగా ఉంటే స్తోత్రం చెప్పదేవానికి. హల్లెలూయా. నీ వెంట నడుస్తాడు ఆయన. అది ఆ క్వాలిఫికేషన్లో భాగంగా ఆయన మాట్లాడుతున్నమాట. భక్తులు ఆయనకి ఇష్టలంట. ఆ భక్తిలో ఉన్న 2-3 మాటలు. ఎంత భక్తి కలిగిన జీవితాన్ని ఎలా జీవిస్తున్నా, నీకు ఏం చేయాలమ్మని అడిగే స్థాయికరమైన భక్తి ఒక తల్లి చేసింది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. స్తోత్రం చెప్పండి. ఏం కలిగి చేసింది ఆ తల్లి? దైవజనుడు అడుగుతున్నాడు, అమ్మా ఎంత భక్తికరమైన జీవితం జీవిస్తున్నావు, ఎంత శ్రద్ధగా నువ్వు బతుకుతున్నావు, నీ జీవితంలోకి ఏం కావాలి? అయ్యా నాకు అది ఇవ్వయ్యా, అయ్యా నాకు ఇది ఇవ్వయ్యా. ఇదే తప్ప అసలు నిన్ను అడిగే స్థాయిలో భక్తి చేస్తే ఆయన దిగొచ్చేసాడు ఈ లోకానికి. అయ్యో నాకు ఆరోగ్యం, నీ భక్తి ఆయనకి ఇష్టముగా ఉండాలి కదా. ఆయనకి ఇష్టలుగా మనం మారితే నిత్య సంతోషం సమాధానం వాక్యం సెలవిస్తుంది. ఆయనకి ఇష్టలు ఎవరంటే భక్తి గలవారు శ్రేష్ఠులు, వారికి ఇష్టలు అంటాడు ఆయన. ఆ భక్తి చేస్తున్న విధానంలో ఆ తల్లి ఏం చేస్తుంది? భక్తి చేస్తుంది. దైవజనుడు ఆ ప్రాంతానికి వస్తుంటే, ఈ ప్రాంతం అంతా రక్షించబడాలి, నువ్వు రావటం మంచిదయ్యా, ఈ ఇంటిలో నీకు వసతి ఏర్పాటు చేస్తాను, నువ్వు ఇక్కడ వచ్చుట మంచిది. తన కుటుంబానికి ఏమడట్లా. నీకు అర్థమవుతుందా? ఈ ప్రాంతం రక్షించబడాలి. మరి ఆ కుటుంబంలో ఏమీ లేవా? అన్ని సుఖంగా ఉందా? అంత మేలుకరంగా ఉందా? భర్త వృద్ధుడే, సంతానం లేదే, మరి ఏమడగట్లేదుగా. ఎల్లెత్తి ప్రార్థన చేస్తే అయ్యో నాకు అది కావాలి. ఇదే తప్ప బతికే జీవితంలో దేవునికి అంగీకారంగా ఉండే భక్తి చేస్తే, సాటివాడిని ప్రేమించే విధానంలో భక్తి ఉంటే అది దేవునికి ఇష్టం. అసలు నీ కడుపును పుట్టిన వాడినే ప్రేమించలేని స్థితి దౌర్భాగ్యం. ఇంకా దేవునికి ఇష్టం అంటే అవుతావు? పక్కన పెట్టి ఈ మాట నీ దృష్టికి తీసుకురావడానికి కారణం ఏంటంటే, నువ్వు కొలుస్తున్న దేవునికి ఇష్టంగా నీ బతుకుండాలి. ఆ స్థాయిలో మనం ఉంటే, మహోన్నతుడైన దేవుడికి ఇష్టంగా నువ్వు ఉంటే, ఎంత ఇష్టపడపోతే అనొకతో దేవుడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు 300 ఏళ్ళు. ఆ బంధం ఎట్లాంటిది? అవునా కదా? 300 ఏళ్ళు ఒక మనిషితో దేవుడిని నడిచాడు. ఎంత ఇష్టపడ్డాడు. మరణం లేకుండా తీసుకెళ్ళిపోయాడు కదా. నీ వరకు కూడా నువ్వు సంతృప్తికరంగా భక్తి చేస్తున్నావు లేదో ఒకసారి ప్రశ్నించుకో బిడ్డ. ఎందుకో తెలుసా? ఏళ్ళ గడిచిపోతున్నాయి, సంవత్సరాలు జరిగిపోతున్నాయి, కానీ ప్రభువుకు దగ్గరగా నువ్వు ఆయనకి ఇష్టమైన భక్తికరమైన జీవితం నీకుందా లేదా? మందన పోగేసుకోవడానికి కాదు. మీకు అర్థమవుతుందా? అవసరమైతే టీవీ పరిచయ నిమిత్తమై ఇంకా ప్రయాసతో అక్కడ కూర్చొని చేయడానికి కూడా సిద్ధమే. ఏదో ఒక 4 మాటలు చెప్పారు సమయం గడిపే స్థితి అది కాదు. నన్ను అందుకే ఏర్పరచుకోలే దేవుడు. నువ్వు కొట్టబడాలి, గాయపరచబడాలి, గాయాన్ని పిండాలి, కట్టబడాలి. స్నేహితుడు ఏం చేస్తాడు? తప్పు చేయొద్దని గాయం చేస్తాడు.
బిడ్డలరా, నువ్వు కట్టబడాలి, ప్రభువుకి విశ్వాసముగా నువ్వు ఉండాలా. ఒక భక్తికరమైన జీవితం చేసే విధానంలో, ప్రభువుని కనపరిచే విధానంలో, నీ స్థాయిని గుర్తించిన దేవుడు నీకు ఏం కావాలని అడిగే స్థాయిలో ఉండాలి భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అర్థమవుతున్న నా మాటలో, ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉండాలి, నాకు కాదు. ప్రభుకి ఇష్టపూర్వకంగా ఉండాలి. నా బిడ్డ, నీకు ఏం కావాలని అడిగే స్థాయిలో ఉండాలి భక్తి. భక్తులు నీకు ఇష్టడు అన్నాడు, ఇంక అంతకంటే ఏం కావాలా? ఆ భక్తికరమైన స్థితిలో బతికిన ఆ స్త్రీని ముందు ఉంచడం కారణం ఏంటో తెలుసా? ఏ ఉన్నా లేకపోయినా దేవుని మహిమపరిచింది. ఒక్క మాట అంటాడు దైవజనుడు, అమ్మా విపరీతమైన పరిస్థితులు వస్తున్నాయి, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒకే మాట. ప్రాంతాన్ని విడిచిపెట్టి, పొలాలు విడిచిపెట్టేసి, అక్కడ ఆస్తులు విడిచిపెట్టేసి, సమస్తాన్ని విడిచిపెట్టేసి, రక్తమజ బిడ్డని భుజం వేసి వెళ్ళిపోతుంది. ఒక్క మాట, ఒక్క మాట. నీ బ్రతుకునే నెమ్మది కలగటానికి, ఒక భక్తిలోనికి రావటానికి నీలో ఏ పరిస్థితులు కలిగి ఉన్నావు బిడ్డ నువ్వు? ఇంకా ఎంత వ్యతిరేకత అక్కర్లేదా? ఆయనకి ఇష్టలుగా ఉండటానికి ఇష్టం లేదా? ప్రభువుకి ఇష్టలు కాకపోతే ఎట్టుంటారు? అందుకని ఆయనకి ఇష్టలుగా ఉండటానికి ఏం చేయాలా? భక్తి జీవితంలో సాటి వ్యక్తిని ప్రేమించే విధానంలో ఉండాలి. మొదటిదే, నీ వల్ల నీ వరకు పొరుగు అని ప్రేమించని ఆజ్ఞించాడు ఆయన. చిన్న విషయం కాదు అది. నువ్వు నిన్న ప్రేమించకపోయి నీ మనసులో ఆ స్థానం ఉండాలి. అడిగి తప్పు చేస్తే గద్దించి తప్పులేదు. తిరగబడి యుద్ధకరమైన వాతావరణతే స్తోత్రం హల్లెలూయా ఆయన చూసుకుంటాడుగా. నువ్వు ఆ పరిస్థితిలో ఉంటే, ఒక సాటి వ్యక్తిని ప్రేమించలేని పరిస్థితిలో నువ్వు ఉన్న క్షమిస్తాడేమో తప్ప, దూషించే విధానంలో ఉంటే ఆయనకి ఇష్టలుగా నువ్వు ఉండలేవు. హల్లెలూయా. అందుకని ఎట్టుండాలా? ఒక పొరుగుని ప్రేమించేది ఉండాలి మన భక్తి. దైవికమైన ప్రేమ బిడ్డది. గ్రంథం మాట చూడండి ఒకసారి తొందరగా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం. యాలైనగా న్యాయము చేయట యెహోవానకు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకుంటే నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. ఎవరంటే ఇష్టం? న్యాయం చేసేవాడు. స్తోత్రం చెప్పరే. న్యాయకరమైన బతికేవాడు. స్తోత్రం చెప్పాలి దేవునికి. ఆడు దేవుడికి ఇష్టమంట. మీకు అర్థమవుతుందా? చాలా సాధారణమైన పరిస్థితులే, చేయలేని పరిస్థితి లేదు కాదు. బతికే బతుకులో నన్ను కనపరిచే విధానంలో ఒక న్యాయ విధమైన స్థితి నీకుంటే నాకు ఇష్టం అంటున్నాడు. మొదటిది, భక్తికరమైన జీవితంలో పక్కవాడిని ప్రేమించే విధానంలో ఉండాలి. స్తోత్రం చెప్తే మనకి. 2, న్యాయకరమైన బతుకు. ఇది కూడా చేయలేమా? న్యాయంగా బతకలేని పరిస్థితిలో ఉంటే, అన్యాయకరమైన పరిస్థితిలో ఉంటే, వ్యాపారం ఏం కావాలా? వ్యాపారంలో ఏం ఆశిస్తాం? లాభం. నువ్వు 10 రూపాయలు కొన్నావు, 100 రూపాయలు కమ్మి. ఎవడొద్దంటే నిన్ను? ఎవడొద్దంటాడు? అయ్యా నేను 99 రూపాయలకు కొన్నానయ్యా, 1 రూపాయి అంటే అదే అబద్ధం. మీకు అర్థమవుతుంది నా భాష? నేను ఎవరు చెప్పన్నాడు అసలు? నీ ఇష్టానుసారం నువ్వు రేటు కమ్మి, నువ్వు వచ్చింది నువ్వు కొనుక్కున్నావు, డబ్బులు ఇచ్చుకున్నావు. న్యాయాన్ని నెరవేర్చే విధానంలో అనుదినము నీ చూపుతోనా, నీ మాటతోనా, నువ్వు చేస్తున్న చేతితోనా, మన జీవన శైలిలోనా అది ఒక ఆభరణంగా ఉండాలి. చిన్న విషయం కాదు. ఎందుకో అని నీకు ప్రశ్న వస్తే ఆయనకి ఇష్టంగానే ఉంటావు. 30 60 కాదు, 100 ఫలింపే. ఎట్టొస్తుందో తెలియదు. యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కొన్ని మూటలను కొన్ని మందలు తోలుకుని కొద్ది తీసుకుని వెళ్ళిపోతే లోతుకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఒక దేశం పడతలేదంట. ఆయన దివి తట్టు ఉంటుంది. దాని నిమిత్తమై అన్యాయకరమైన పరిస్థితుల్లోకి వెళ్తే, ఆయన ముఖం చాటు చేసుకుంటే సృష్టి యావత్తు కూడా శ్వాస ఆగిపోద్ది. అందుకని ఎట్టుండాలా? ఆయనకి ఇష్టలుగా ఉండాలా. ఆయనకి ఇష్టం లేని జీవితం, న్యాయం లేని జీవితం, అన్యాయకరమైన బతుకు, ఎదుటివాడు సొమ్మును ఆశించే విధానం, అది కూడా నాకే కావాలనే స్వార్థం, అన్యాయం పక్షంలో నిలబడటం, 10 మంది ఏ మాట చెప్తే ఆ మాట గౌరవించే విధానంలో అది అన్యాయమైన దానికి వత్తాసు పలకటం, అబద్ధపు సాక్ష్యం పలకటం, ఇవన్నీ అన్యాయం చేయటమే. ఆడు ఎవరేం చెప్తున్నాడు పక్కన? న్యాయం చేయవాడు నాకు ఇష్టడు అని ఒక మాట చెప్పాడు కదా. కింద ఏమంటున్నాడు? నాకు ఇష్టడు కాదు అన్నాడా? అసహ్యం అన్నాడు యేసుబాబు. చిచి, న్యాయముగా ఉండేవాడు నాకు ఇష్టం అని మాట్లాడే తర్వాత అన్యాయం చేసేవాడు పరిస్థితిని బట్టి నాకు ఇష్టం లేదన్నాడా? అసహ్యం అన్నాడు. అంటే ఎంత దూరం ఉంటాం ఇంకా ఆయనకి మనం. అందుకని ఎట్టుండాలా? ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఆ క్వాలిఫికేషన్లోకి రావాలి భక్తి. హల్లెలూయా, హల్లెలూయా.
నేను ఒక సేవకుడు చెప్తున్న సాక్ష్యాన్ని మాత్రం విన్నా. బిల్లిగ్రామ్ గారు తెలుసు కదా మనందరికీ. ప్రపంచం నలుమూలల ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన ఉపదేశం చేత పట్టబడి రక్షించబడిన వారు ఎప్పుడు ఉంటారు. అంత గొప్ప దైవజనుడు. ఆయన్ని సంఘం కట్టమన్నారంట. దేవుడు నాకు చెప్పలేదు, నేను కట్టలేదు అన్నాడు. సంఘం లేదు ఆయనకి. ఆయన ఉన్న ఇల్లు చూస్తే ఆ సేవకుడు వెళ్ళాడంట, గంటెల ప్రకాష్ గారు. ఆయన ఇంటికి వెళ్ళాడంట అమెరికాలో. ఆయన ప్రార్థన చేసుకున్న స్థలంలో నుంచి 4 అడుగులు ఎత్తి కిసినంట. అంటే ఎంత చిన్నదో చూడండి. ఎలాంటి సేవకుడు? ప్రపంచ తలరాతను మర్చిడే జయం. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. మరి ఆయన సువార్థికుడిగా ఏర్పరుచుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా లక్షల మందితో వాక్యం చెప్పించాడు. ఆయన తల అంతది. న్యాయం నీ దగ్గరికి, న్యాయాన్ని ఆకలింపు చేసుకోవడానికి కొద్ది కష్టంగా ఉంటుంది. అది అరగదు న్యాయంగా ఉండటానికి, కానీ అది దేవునికి ఇష్టం అంట. హల్లెలూయా. ఒకవేళ ఆయనకి ఇష్టంగా ఉంటే ఏం జరుగుతుంది అన్నాడు ఆయన. మొట్టమొదటి చెప్పాను కదా మీకు, సమాధానం. దానికి అధిపతి ఆయన. కల్లోలమైన పరిస్థితుల నుంచి తప్పించి నడిపించగలిగిన వాడు. పెను సముద్రం మీద నడిస్తే ప్రవాహం ఆగిపోలా, కడలిపై నడిచిన నజరేయుడు ఆయన ఒక్కడే. అటుపోట్లు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ నిలబడాల్సింది భక్తిలో. న్యాయకరమైన జీవితం. స్తోత్రం చెప్ప. త్వరగా ఇంకొక మాట, కీర్తనల గ్రంథం 51:16. నీవు బలిని కోరు వాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి ఇష్టం ఏంటంట? విరిగిపోయిన మనసు. విరిగిపోయిన మనసు అంటే ఏంటి? ఈ లోకమనే ఆశ విరిగిపోవాలి. ఈ లోకానుసారమైన పరిస్థితులు, ఆలోచనలు విరిగిపోవాలి. అన్యాచారములు విరగ్గొట్టబడాలి. ప్రభు నామం నీలో హెచ్చించబడాలి. నీ వ్యసనం, నా తపన తాపత్రయం బిడ్డలరా, టీవీ చూస్తున్న బిడ్డలు కూడా, మీరు ఏ విధంగా ఉంటున్నారో, నీ ఇష్టం ఏమై ఉందో దాన్ని కాస్త పక్కన పెట్టి ప్రభుకి ఇష్టలుగా మీరు మార్చబడటానికి మీ మనస్సులో అన్యాచారములు అనేది విరగ్గొట్టబడితే, హల్లెలూయా హల్లెలూయా. సపరేట్ అయిపోయి ఎరగొట్టబడటం అంటే ఏంటి? కొంచెం ఉంచుకున్నట్ట. సపరేట్ అయిపోయి అన్నిటికీ నీకు ప్రత్యేకించబడాలంతే. స్తోత్రం చెప్పు. అట్ట ఉంటే ఆయనకి ఇష్టమంట, నాకు కాదు, యేసుబాబుకి ఇష్టమైతే ఏం చేస్తాడంట? సమాధానము కలుగునుగాక ప్రతి ఒక్కరికి. ఎందుకు సమాధానం కలుగుతుందంటే ఆయన అధిపతి దానికి. హల్లెలూయా. అందుకని ఎట్లా ఉండాలా? ఎరగొట్టబడాలా. లోకానుసారమైన ఆచారం నుంచి విరగొట్టబడాలి. నా ప్రభు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుకు దగ్గరగా నువ్వు బతకడానికి ఒక న్యాయయుక్తమైన తలంపులతో నీ బతుకుండాలా. చేసే భక్తిలో ఎదుటివాడిని ప్రేమించే విధానం నీకు ఉండాలా. నీవు జీవిస్తున్న జీవితంలో అన్యాచారం నీలోంచి విరగొట్టబడాలా. అది ఆయనకి ఇష్టం. అప్పుడు దొరుకుతుంది నువ్వు ఏది అడిగితే అది వేసి రక్తం జయం. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. స్తోత్రం చెప్పండి దేవునికి. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా అంటే ఎవరిని ఇష్టపడతాడైనా? యథార్థం. నీ భక్తిలో యథార్థం ఉండాలి. మీ ప్రార్థనలో ఈరోజు అడిగింది రేపు అడగకుండా ప్రార్థన గడుతుందా? అదొక పాఠం మీకు. అంతే, అదొక పాఠం. మార్పు చెందదేక పరిపక్వలోనికి రావు. హల్లెలూయా. ఇంకేమనంటే యేసుబాబు ప్రార్థన చేసేది అంతే, ఆ ప్రార్థనే మాది ప్రార్థన అంతే. చేయటం మంచిది బిడ్డ, నువ్వు పొందుకునే వరకు చేయటం మంచిది, పెనుగులాడటం మంచిది. కానీ నువ్వు ఆయనకి ఇష్టలుగా మార్చబడితే అప్పుడు జరుగుతాయి కార్యాలు. ఇవన్నీ కూడా నీ హృదయంలో ఉండాలా. లోకం నుంచి వెరగొట్టబడాలి. యథార్థతలోనికి నువ్వు రావాలా. యథార్థత అంటే మనం అంటాం, నువ్వు యథార్థంగా ఉండరా, ఇది బతికి ఎంతసేపు అబద్ధం బతికేది, యథార్థంగా ఉండడు అంటామే. నిజంలోనికే. హల్లెలూయా హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబెద్నెగో ఏం చేశారు? వాళ్ళు యథార్థంగా బతకడానికి ఏం చేశారు? వాళ్ళు పరిశుద్ధతను కాపాడనుకొని ఏం చేశారు? దేవుడి మీద ఆధారపడ్డారు. దేవుని మీద ఆధారపడ్డారు. వారు ముందున్న శ్రమను, సమస్యను చూసి భయపడిపోలా.
దేవునికి అంగీకారంగా బ్రతకడానికి ఆయనకి ఇష్టలుగా ఉన్నారు కాబట్టి దేవుడు దిగొచ్చిన వాళ్ళ దగ్గరికి. మాట మార్చే విధానంలో ఉంటే యథార్థత ఎట్లా ఉంటుంది? హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలరా, యథార్థత అంటే దేవునికి అంగీకారంగా బతకటం, దేవునికి ఇష్టలుగా ఉంటావు. నువ్వు మాట మార్చే విధానంలో ఉండే నిబంధన దాటిపోవు, చేసుకున్న ప్రమాణం నుంచి బయటికి వెళ్ళవు. ప్రతి విషయంలోనూ దేవునికి అంగీకారంగా బతకడానికి ఒక యథార్థతను ఆధారం చేసుకుని బతికితే ఆయనకి ఇష్టం. హల్లెలూయా. ఆ ఇష్టలు బతికి అట్టి చేస్తాడు, నెమ్మది కలిగిన సమాధానం కలిగిన స్థితిలో ఉంటాయి ఆ బతుకులు. నీ కలవరాన్ని కొట్టేయడానికి నువ్వు ఒంటరి అయిపోతాను అనుకుంటున్నావేమో కాదు, ఆయన తోడు ఉంటాక మాట్లాడుతున్నాడు. ఇష్టం అంటే అక్కడ ఉంటాడు అనుకుంటున్నారా? నీతో నడుపుతాడు ఆయన. ఎంత ఇష్టపడతాడు? దిగొచ్చేతను అక్కడి నుంచి వేసి రక్తమజ్జయం స్తోత్రం చెప్దామనికి. వాళ్ళతో ఉండటానికి ఇష్టపడి వచ్చిన దేవుడు భక్తిని చూసి మురిసిపోయాడు. ఇశ్రాయేలు వాళ్ళు చేస్తున్న మరణం చూసి దేవుడు చలించిపోయాడు. ఆ పరిస్థితులు నువ్వు భక్తి చేయగలిగితే ఆయన అక్కడెందుకు ఉంటాడు? ఈ పరిశుద్ధతను కాపాడుకునే విధానంలో, దేవుని మహిమపరిచే విధానంలో నా ప్రభువుని ఆధారం చేసుకో బిడ్డ. ప్రతి సమస్య నుంచి తప్పించేది ఆయనే. నీ ఉపదేశంలో నువ్వు కొంచెం అప్పగించుకుంటే నిన్ను సాతాను, ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు అనండి. యేసుబాబు శాన అని పేరెట్టేసి ఆ దెయ్యాన్ని ఎలగొట్టడానికి ఏమన్నాడు ఆయన? చెప్ప అన్నాడు, అంతే ఒక మాట. హల్లెలూయా. అదేం చేసింది? కింద పడి ఇదిలిచ్చేలా వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుంది? కొంచెంసేపు కదిలెత్తది, అదిలెత్తది, అంతే. తర్వాత శాశ్వతమైన నెమ్మది వేసి రక్తమజ్జయం స్తోత్రం చెప్పు దేవునికి. ఆ ఉలికిపాటుకు కూడా తట్టుకునే స్థితిలో ఉంటట నీ భక్తి. మీకు అర్థమవుతుందా? అది వెళ్ళిపోయే ముందు ఇంకా గలిబిలి చేస్తుంది, కానీ ఏం చేయలేదు. ఇక ఆఖరి ఛాన్స్కి ఏసి రక్తమజ్జయం స్తోత్రం చెప్పు దేవునికి. అట్టి పరిస్థితుల్లో నిన్ను సమాధానపరచగలిగిన దేవుని మాట ఎంతటి బలమైన మాట అంటే, దేవుని మాట సృష్టి కలుగునుగా కంటే కలిగిందంటే అంతటి గొప్ప దేవుడు నీ కొంప బాగుపడాలంటే బాగుపడదా? హల్లెలూయా. నువ్వు ఆయనకి ఇష్టంగా లేక యథార్థలో బతక ప్రభువుకు చేస్తున్న భక్తిలో దేవునికి దగ్గరగా లేక సర్వశక్తివంతుడైన దేవుని పక్షమున నువ్వు ఉంటానని నీ మనసు లోకానుసారమైన ఆలోచనలు బతుకుతూ విరగ్గొట్టబడలేక అప్రతిష్ట పాలైపోతున్న పరిస్థితులు నీ బ్రతుకుంటే ఎట్ట సమాధానం దొరుకుతుంది? సర్వోన్నతుడైన దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్న మాట, విరగ్గొట్టబడ్డావా నా ప్రభువు గంట కట్టబడతావు. ఆయనకి ఇష్టం. హల్లెలూయా. ఇంకొక మాట 12 సామెతల గ్రంథం 12:22 వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టలు. ఏసి రక్తమజ్జయం. నువ్వు నిజం చెప్తే ఆయనకి ఇష్టమైపోతుంది. ఇంకా అంతకంటే గొప్ప అండి. నువ్వు డబ్బు ఇత్తేనా, ఇంకోటి ఇత్తేనా, అమ్మ తెచ్చే, నేను మీ ఇంటికి వస్తే మీరేమిస్తారు? కానికిస్తారు కదా, బహు బలమైన కానికిస్తారు కదా. మీ ఊరు వచ్చాను, మీ జేబులో చెయ్యట్టి ఎంత తీసేయండి, దేవుడు నీకు సమాధానం ఇచ్చేస్తాడు. పనికి మారిన ద్వారా దీనికి లోబడిపోయి ఇష్టమైపోతారు ఆయనకి. ఆయనకి ఇష్టంగా ఉన్నట్టుండాలా, ఎట్టుండాలా? నీ నోటితో సత్యం మాట్లాడాలా. హల్లెలూయా. అబద్ధం ఆయనకి అసహ్యం అంటాడు కదా, మరి అట్టినప్పుడు దాంతో మనకు పని ఏంటి? అది ఇంటేంటని లేకపోతే ఇది రక్తమజ్జయం. నీ నోటు ఉండాల్సిందేంటి? సత్య మార్గంలో నువ్వు ఉంటే, సత్యాన్వేషణలో బ్రతుకుతుంటే నువ్వు మాట్లాడుతున్న మాట సత్యమై ఉండాలా. ఎప్పుడొచ్చు తెలుసా నీకు ఇది? నీ మీద ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు, నీ మీద ఏదైనా 10 మంది వచ్చి చిచ్చి అలాట చేయరు అంటారే, అప్పుడు నువ్వు సత్యాన్వేషణలో ఉన్నప్పుడు లెక్క. నీకు అర్థమవుతుందా? యా ఇలా చేస్తారు, అబద్ధం ఆడతారు, ఇంతే ఈ బతుకు అనే ఉద్దేశకరమైన పరిస్థితులు ఉన్నాయనుకో, దేవునికి ఇష్టం కాదు అది. నన్ను ఇష్టపడిపోయిన పర్లేదు ఏసు రక్తమజ్జయం. దేవుడికి ఇష్టంగా ఉంటే ఆయన కుటుంబానికి నెమ్మదిని సమాధానం కలగజేస్తాను వాగ్దానం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. సంఘములో నువ్వు మోసుకెళ్ళాల్సింది ఉపదేశమే. మగదుడు మరి ఏమంటది? అయ్యో ఎక్కడెట్టావా, నిన్నే మోసుకెళ్ళిపోతున్నాయా. యోహాను సువార్త 20వ అధ్యాయంలో సమాధుల్లోకి వెళ్ళిపోయి యేసుబాబు ఎక్కడున్నాడు మోసుకెళ్ళిపోతానంటది. కనీసం ఉపదేశాన్ని పట్టుకెళ్ళి దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసే అనుభవం నీకుందా? నువ్వు ఆయనకి ఇష్టలుగా ఉంటే స్వస్థతను అనుగ్రహించగలిగిన వాడు, నెమ్మదిని కలగచేయగలిగిన వాడు, సమాధానం అనుగ్రహించగలిగిన వాడు. అట్టి దేవుణ్ణి కాదని నువ్వు ఎన్ని యాశాలు వేసినా దొరకదు బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరిష్టంట? సత్యాన్ని ప్రేమించేవాడు, దానికోసం ప్రాణం ఇచ్చేవాడు. స్తోత్రం చెప్ప. ఇంకొక మాట చెప్తాను, మీకు ముగించేస్తాను నేను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18 దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమై ఉన్నవి. స్తోత్రం చెప్పు దేవునికి. సేవలో సహకరించడం, సేవకులకి సహకరించడం అనేది దేవునికి ఇష్టమైన యాగం అంట. అర్థమవుతుందా? మరి అది మందిరపు సేవలో కానీ, సేవ సహవాసములో కానీ, సేవకునికి చేసే విధానములో కానీ సహకరించే స్థితిలో నువ్వు ఉంటే అది దేవునికి ఏంటంటది? ఇష్టమైన యాగం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఎందుకు ఇదంటే మిమ్మల్ని చేయమని కాదు, నువ్వు స్వతంత్రించుకుని చేయగలిగితే అది దేవునికి ఇష్టమైన యాగం. ఎలీషా ఏం చేస్తాడు? ఎలీషాని ఏమంటారు? ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు ఒకడు ఉన్నాడయ్యా అంటారు. అంటే దైవజనుడిని అన్నం తింటే చెయ్యి కూడా కడుక్కునెత్తలైన. హల్లెలూయా. ఆ పరిస్థితిలో బ్రతికితే ఏం దొరికింది ఆయనకి? 2 ఆత్మ, 2 పాళ్ళు. యోర్దాను బద్దలైపోయింది నడిచొస్తుండే అయ్యగారు. స్తోత్రం చెప్పండి దేవునికి. ఏలియా 7 కార్యాలు చేస్తే, అద్భుతాలు చేస్తే, ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. దానివల్ల ఆయనకి ఇష్టమై ఉన్నంత, ఆయనకి ఇష్టలుగా నువ్వు మారితే చాలు, నీ పక్షాన కార్యాలు చేసేది యేసుబాబు. నేను చెప్పే బోధ ఏంటంటే, నువ్వు ఎంతసేపు ఆయనకి, నీకు నువ్వుగా, నీకు సమాజానికి గాను, నీ పక్కోడికి గాను, నీ చుట్టాలకు గాను, నేను తక్కువగాను, నేను ఎక్కువగాను, వాళ్ళకి ఇష్టంగా ఉన్నానా? చిచ్చి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుకి నువ్వు ఇష్టంగా ఉన్నావా? అదే అవన్నీ తర్వాత వస్తాయి కదా. అటు యాగములు పాలిభాగస్తుల వల్ల ప్రేక్షకులు ఉండకూడదు. యేసుబాబు ఏమన్నాడు? ప్రేక్షకులు లక్షణం దానికి. ఆయన నమ్మి వెంబడించేవాడు కావాలా, సత్యములో నిలబడాలా, విరగొట్టబడాలా, అబద్ధానికి దూరంగా బతకాలా, దేవుని కార్యములు యాగమై ఉండాలా, ఆ స్థితిలో బ్రతకడానికి సిద్ధపడాలి. ఇంకొక మాట చెప్పనా? 7వ మాట, హెబ్రీ పత్రిక 11:5 శ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. దేని బట్టి అంట? దేని బట్టి ఇష్టడైపోయాడు దేవునికి? విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మకత్వం. నమ్మకం అంటే ఇక ఆయన చేస్తాడు, ఇక అంతే. అది చేస్తాడంటవా? ఈ నెలలో జరుగుతుందా? యేసు ప్రవచనం ద్వారా బలపడటానికి, దేవుని సన్నిధిలో కూర్చుని అడిగి పొందుకునే విధానంలో, దేవుని ప్రత్యక్షతను కలిగి ఉండే విధానంలో ఆయనతో నింపబడటానికి సిద్ధపడి రావాలి తప్ప కార్యం చేయడానికి 50 రూపాయలతో సోదా అవి మనకేం పని అంటాను? ఆ సోది దగ్గరికి వెళ్ళిపోయి కదా. సోలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరి అక్కడికే. హల్లెలూయా. భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవటానికి చాలా ఆత్రుత కలిగి జీవిస్తున్న జీవితాలను దేవుడు ఇష్టపడి మాట్లాడుతున్న మాట, నాకు ఇష్టలుగా ఉండటానికి భక్తి చేయగలుగుతావా? నాకు ఇష్టలై ఉండటానికి సత్యములో నువ్వు నిలబడతావా? నా ఇష్టపూర్వకంగా నువ్వు బ్రతకటానికి విరగ్గొట్టబడతావా లోకం నుంచి? అడుగుతున్నాడు నిన్నే. ఒకవేళ ఏదైనా ఒకటి నీలో ఉందేమో, 7 మాటల్లో విశ్వసించలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఈ కార్యం జరుగుతుందని అపనమ్మకంతో నమ్ము బిడ్డ, దేవుడు చేస్తాడా? స్తోత్రం చెబుతానికి. హల్లెలూయా. అట్టి కృప ధన్యత అనుగ్రహించగలిగిన దేవుడు, నిత్య సంతోషము సమాధానం కలగజేయగలిగిన నా ప్రభు, నీ శ్రమలో నీ వెన్నంటూ ఉండి నడచగలిగిన శక్తివంతుడైన నా దేవుడు నువ్వు కలిగి ఉండే, అది పొందుకోలేని స్థితిలో మన బతుకులు ఉన్నాయంటే ఎక్కడో నామకు సిల్లడిపోయింది కదా. ఏదో ఒక మాటలో మన నామకు సిల్లడిపోయింది. అసత్యంలో ఉన్నామేమో, లేదా ఆయనకి ఇష్టలుగా లేకుండా బతుకుతున్నావేమో, ఇంకా లోకం నుంచి వెరగొట్టబడలేదేమో, దేవునికి అంగీకారంగా మార్చబడలేదేమో, దేవుని రక్షణకి పొందుకోలేదేమో, ఇంకా దూరంగానే బతుకుతున్నావేమో. సర్వశక్తివంతుడైన దేవునికి ఇష్టలుగా మారితే వాడికి సమాధానం, నిత్య సంతోషం. అటు ధన్యత కృప దేవుడు మనకు అందరికి అనుగ్రహించాలని, ప్రత్యేకంగా ఈ టీవీ చూస్తున్న బిడ్డలో ఈ ఉపదేశం ద్వారా బలపడి నా ప్రభుకి ఇష్టలుగా మార్చబడాలని మీరు ఎక్కడుంటే ఎక్కడ మోకరించిన ప్రార్థన చేద్దాం. మహాపరిషుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, శక్తివంతుడా, ఆశ్చర్యకరుడా, ప్రభువా, నీకు ఇష్టలైన వారికి సమాధానం అన్నావు తండ్రి. ఎవరు ఇష్టలో మాతో మాట్లాడవు ప్రభువా. తండ్రి, ఒకవేళ ఏదో ఒక సందర్భంలో మేము జారిపోయి ఉన్నామేమో, మాతో మాట్లాడి కట్టుకున్నామని నమ్ముతున్నాం తండ్రి.
తిరిగి రావటానికి మాతో మాట్లాడను విశ్వసిస్తున్నామయ్యా. మా పక్షమున కార్యము చేయగలిగిన వాడు నీవేనని అప్పగించుకొనిస్తున్నాం తండ్రి. సర్వశక్తివంతుడా, ఎట్టి సమాధానం లేని కుటుంబాలు ఉన్నాయో ప్రభా, ఇటీవీ చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి, మోకరించిన వారిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నీకు ఇష్టలుగా మార్చబడటానికి మాట్లాడవని నమ్ముతున్నామయ్యా. ఈ లోకము నుంచి ప్రత్యేకించబడి విరగ్గొట్టబడి సత్యాన్వేషణలో బ్రతకటానికి, మేము చేస్తున్న వ్యాపారం నీతిని కనబరచడానికి, ప్రతి విషయంలోనూ ప్రభు నీకు అంగీకారంగా బతకటానికి చేస్తున్న భక్తిలో ప్రభా నీకు అంగీకారంగా చేసే విధానంలో స్థిరపరచమని, బలపరచమని, నీ చిత్తమే మా పట్ల నెరవేర్చమని, బిడ్డలందరినీ ప్రభా మీరు బలపరచమని, సమాధానకరమైన పరిస్థితులను గ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. మానవ నిర్మాణకుడు నా యేసయ్యా, మానవ నిర్మాణకుడు నా యేసయ్యా. నన్ను మలచిన జీవదాత ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. మనిషిని పాపము నుండి విడిపించుటకు, మానవ మనుగడను సరిదిద్దుటకు, మనిషిని పాపము నుండి విడిపించుటకు, మానవ మనుగడను సరిదిద్దుటకు, అనంత సృష్టికర్త నా యేసయ్యా, అనంత సృష్టికర్త నా యేసయ్యా. సామాన్యునిగా జన్మించితివి, అతి సాధారణముగా బ్రతికితివి, అతి సాధారణముగా బ్రతికితివి. అనంతుడా, 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 ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా.